అందరి ద్వారా కూడా ఈ తాలూకా సామెత అనేటువంటిది వస్తూనే ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మానవునికి సేవ చేయగలిగితే సాక్షాత్ భగవంతునికి సేవ చేసినట్టే అని ఒక కొత్త నినాదం, అది పాత నినాదం కొత్త నినాదం అన్ని రకాలుగా కూడా ఎప్పుడు కూడా అదే పనిగా చాలా స్వచ్ఛత సంస్థ మహిళల కోసం, పిల్లల కోసం, రైతుల కోసం, వృద్ధుల కోసం అభివృద్ధి చేయగలిగితే అది భగవంతుడు అనేటువంటి వాడు ఈ రోజు మనకి కాకపోయినా మన పిల్లలైనా బాగా చూస్తాడని మనందరి నమ్మకం. కావున ప్రజలు ఒక మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేసే కార్యక్రమం భవిష్యత్తులో మన యువశక్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా మనం చేయబోతూ ఉన్నాం. ముందుకు వెళ్తామనేటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైద్యంలో ముఖ్యంగా బ్లడ్ క్యాంపులు మన యువశక్తి చారిటబుల్ ద్వారా మనం భవిష్యత్తులో చేయబోతున్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ప్రతి విలేజ్ లో ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ముందుగా వాటిని గుర్తించి అక్కడ కూడా మనం కొన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యాన్ని మరింత చేరువలో తీసుకురావడానికి మన ట్రస్ట్ భవిష్యత్తులో ముందుకు కొనసాగుతూ ఉందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి ప్రీతమ నాయకులు, సహోదరుడు, సహోదరైనటువంటి మా నాయకులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందున్నటువంటి భావిత నాయకులు, యువతీ యువకులకు నా యొక్క నమస్సుమాంజలి మరియు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వేదికనిచ్చినటువంటి యువశక్తి చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు ప్రత్యేక శుభాకాంక్షలు, కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగానే మరి ఇది ఒక సువర్ణ అవకాశం అని నేను మీకు తెలియజేస్తున్నాను. యువత మేల్కోవడం, ఈ చారిటబుల్ ట్రస్ట్లు అనేవి దాని ద్వారా సేవ చేయడం కూడా మనకి కలిగినటువంటి ఒక భాగ్యం. పట్టణాలలో చూస్తున్నాం, ఎవరికి వారే యమునా తీరే బ్రతుకుతున్నారు. ప్రతి ఒక్క యువకులు అవ్వచ్చు, యువకులందరూ కూడా చాలా దుర్వ్యసనాలకి, అన్నీ కూడా వ్యసనాలకి బానిసై వాళ్ళలో ఔదార్యం కానీ మంచి లక్షణాలు కానీ అన్నీ కోల్పోయి పట్టణాలలో మరి వైజాగ్ వాళ్ళు ఎంతో వాళ్ళ క్యారెక్టర్ని కానీ దుర్వినియోగం అయిపోతుందని మీకు తెలియజేస్తున్నాను. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీ యువత మాత్రం మంచి మంచి లక్షణాలతో, ఎందుకంటే మన పరిసరాలలో ఉండే పెద్దలతో మనం మమేకం అవుతాం, ఇరుగు పొరుగు వారిని చూస్తున్నాం. పట్టణాల్లో ఉన్న యువతి వేరు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి వేరు. కొన్ని మనం ఏం చేస్తున్నాము అని మనల్ని కూడా పరిశీలిస్తున్నారు పెద్దలు అనే ఆలోచన మనకు ఉంటుంది. పట్టణాలలో ఎవరికి వారు యమునా తీరే, ఇరుగు పొరుగు వారితో కూడా మనకు సత్సంబంధాలు అనేవి ఉండవు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే యువతకి ఒక అంటే మనల్ని చూస్తున్నారు, మనల్ని కనిపెడుతున్నారు, మనల్ని పరిశీలిస్తున్నారు అనే ఒక భయం ఉన్న గ్రామీణ ప్రాంతంలో యువతకి ఆ భయం ఉంటుంది. అప్పుడు మనకి ఏం చేయాలనిపిస్తుందంటే మంచి పనులు చేయాలి, గుర్తింపు వస్తుంది అనే ఆలోచన మీలో అప్పుడే మొదలవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి చారిటబుల్ ట్రస్టుల్ని మీరు ఎన్నుకొని చాలా సేవ చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నప్పుడే మనకి మంచి అవకాశాలు అనేవి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం చేయొచ్చు. మా సహోదరుడు చెప్పారు, మానవ సేవే మాధవ వస్తుందో మనకి దైవభక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళం అవుతాము. ప్రక్కవాడికి సేవ చేస్తేనే మానవుడికి సేవ చేసినట్టు, దేవుడికి సేవ చేసినట్లు అవుతుంది. అలాగే ప్రక్కవాడికి సహాయం చేసి, ఎందుకంటే
దేవుడికి అప్పించే వాళ్ళం అవుతామంట. చూసారా? అంటే మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాలే మనము దేవుడి దృష్టిలో ఉంటాము. కాబట్టి మీరు సేవ చేయడానికి మీకు ఉంటాయి. P4 విధానంలో మార్గదర్శనం మాత్రమే మీరు వెచ్చించక్కర్లేదు, మీ శ్రమను వెచ్చించండి. మీ శ్రమని, చిన్న శ్రమను మీరు వెచ్చిస్తే P4 చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి P4 విధానంలో మీరు మార్గదర్శులు అవుతారు. ఏం లేదు, వృద్ధులు ఉంటారు, చిన్న చిన్నవి అన్నమాట, వాళ్ళకి సహాయం చేయాలి అనే ఆలోచన మీలో కలగాలి. పెన్షన్ వస్తుంది, పెన్షన్ వచ్చిన రోజు మా అమ్మ మీ ఇంటికి పెన్షన్ వచ్చేటట్టుగా ఎవరైనా ఇచ్చారా, మీరు తీసుకున్నారా, సచివాలయం వాళ్ళు వచ్చారా అనే ఒక చిన్నది. వాళ్ళు 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, మనం పెన్షన్కి వెళ్ళాలి, ఎలాగని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడైతే ప్రజల వద్దకే పాలనట్టు వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళకి అదొక చిన్న ఊత, చేయూత. పర్వాలేదులే, నాకు ఏదైనా అయితే మా సురేష్ ఉన్నాడు, మా శ్రీలక్ష్మి ఉంది, నాకు సహాయం దొరుకుతుంది అనే ఆలోచన వాళ్ళలో రావాలి. అది ఒక సేవా తత్పర్య గుణం కలిగినటువంటి మీ యువకుల్లో కలిగి ఉండాలి. అలాగే వాళ్ళకి అనారోగ్యం వచ్చిందనుకోండి, మీరేమీ పెట్టిన అవసరం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లేటట్టుగా మనం సహాయం చేయగలగాలి. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ట్రస్ట్ ద్వారా వాళ్ళతో మీరు మమేకమై ఈ యువశక్తి చారిటబుల్ ట్రస్ట్కి మంచి పేరు తీసుకొస్తారని మా సహాయం కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. నాకు శ్రీ తేజ ఎడ్యుకేషనల్ సర్వీస్ సొసైటీ ఉంది, నాకు కూడా ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా గత 10th క్లాస్ పిల్లలకి మొత్తం జిల్లా మొత్తం మనం ప్లాంక్స్, పెన్స్ ఇచ్చాము. అట్లాగా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో నేను ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నాను, రిజైన్ చేసి ఉద్యోగం నన్ను విరమణించి మరి రాజకీయ రంగంలోకి వచ్చాను. కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనతో వచ్చున్నాను. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో నేను ఇప్పుడు మునుముందు రోజుల్లో చేయబోయే ప్రోగ్రాం ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో 1 నుండి 5వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులకు నోట్బుక్స్ మనం ఇవ్వటం లేదు, ఎన్టీ బుక్స్ ఇస్తున్నాము. అంటే నోట్బుక్స్ అనేవి రాసుకునడానికి నోట్బుక్స్ ఇవ్వటం లేదు. పాపం చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి పూర్గా ఉంటారనే ఆలోచనతో వాళ్ళకి సహాయం చేయాలి. కాబట్టి నా వంతు సహాయముగా నేను వాళ్ళకి ఒక 10 నోట్బుక్స్, కాంసెస్ బాక్స్, ఒక ప్లాంక్, వాళ్ళకి ఒక 2 పెన్స్ నేను బహుమానంగా ఇచ్చి నా వంతు సహాయంగా నా శ్రీ తేజ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ సొసైటీ ద్వారా అందించుతున్నాను. మీరు కూడా నాకు సహకారిగా కండి. మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఏ పనిలో కూడా నేను మీకు సహకారిగా ఉంటాను. సదా మీకు సేవ చేయడానికి నేను మీ ముందు ఉంటాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.